సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి. సరస్వతి ఒకరు, లక్ష్మి ఒకరు ఉండరు. మీరు శాస్త్రాన్ని పరిశీలిస్తే అందరూ ఒకటే. అందుకే సరస్వతి, సరస్వతి వేదం చెప్పిన లక్ష్మీ స్వరూపాల్లో ఒక స్వరూపం. ఎందుకని అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, అసలు నేను మాట్లాడాలి అంటే నాకు జ్ఞాపకం రావాలా? జ్ఞాపకం వచ్చింది మాట్లాడడానికి నాకు వాక్య నిర్మాణ ప్రజ్ఞ ఉండాలా? ప్రతిబంధకాన్ని తట్టుకునే శక్తి ఉండాలా? ఇవన్నీ లక్ష్మీదేవి అనుగ్రహం కాకపోతే ఈ కార్యం పూర్తి చేశారన్న సంతోషంతో నేను ఎలా వెళ్ళను? సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి కలగాలంటే ఇప్పుడు నాకు సరస్వతి రూపంలో ఆవిడే అనుగ్రహిస్తోంది పక్కన కూర్చుని. ఇంతకన్నా ఉదాహరణ మీకు ఇంకేం కావాలి? ఆవిడ సరస్వతికే కాకుండా కేవలం లక్ష్మిగా కూర్చుంటానంటే నా ప్రసంగం అవుతుందా? సరస్వతి. అందుకే సరస్వతి వేరు లక్ష్మి వేరు కాదు. సరస్వతియే లక్ష్మి, నేను కాదు. వేదం చెప్తోంది. వేదం ప్రమాణం, శృతి ప్రమాణం. కాబట్టి సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి అంటే ఉద్భుతమైన ఆనందమునకు శ్రీలక్ష్మి అని పేరు. శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి అంటే మనసులో ఉండేటటువంటి పరమ సంతోషాన్ని శ్రీలక్ష్మి అంటారు. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ. వర అన్న శబ్దానికి అర్థం ఏంటంటే శ్రేష్టము అని. అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో దాన్ని వరలక్ష్మి అంటారు. మన దేశంలో ఒక ఆచారం, మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, నేను చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడు చెయ్యను. అలా చెయ్యకూడదు కూడా. నేను నా కూతురి పెళ్ళే, నేను కన్న కూతురే, నేను కష్టపడి పెంచిన కూతురే, నా కూతురు వివాహం చేస్తున్నాను అనుకోండి, ఏదో పేరుకి వ్రాయడం కాదు. అక్కడ పేరుకి వ్రాయడం కాదు. నేను ఒక సంబంధాన్ని నిశ్చయం చేసేటప్పుడు మా గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. మా గురువుగారి పాదాల దగ్గరికి కూర్చొని, గురువుగారు ఇదండి వాళ్ళ వంశం, వాళ్ళకి పిల్లనిద్దాం అనుకుంటున్నాను గురువుగారు, సంతోషంగా ఉంటుందిరా, ముందుకు వెళ్ళు అని మీరు అన్నారా, శుభం భూయాత్ అని మీ నోటితో అంటే ముందుకెడతా గురువుగారు అన్నాను అనుకోండి, మా గురువుగారు పక 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 అని విషయో రక్షతో, నీకేం పర్వాలేదురా నాయన ముందుకెళ్ళు, సంతోషంగా ఉంటుందిరా పిల్ల అనొక్క మాట అన్నారనుకోండి, చాలు అంగరక్ష. నాకు నా కూతురికి అంగరక్ష. అందుకని పెద్దలు నిర్ణయించినారుగాన పెద్దల సంకల్పం సిద్ధిగా నిలబడుతుంది. అది ఆ మాట నిలబడుతుంది, ఆ మాట పూర్తవుతుంది, వాళ్ళ నోటి వెంట వచ్చింది అవుతుంది. అందుకే సంకల్పము కార్యముగా మారడం వెనక, సంతోషము నిలబడము వెనక లక్ష్మీ కటాక్షం ఉంది. అందుకని సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఎప్పుడు ఏదో అమ్మ ఒక రోజు 2 రోజులో ఏదో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతంలో కాదు, సర్వదా అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు నాకు ఈ బుద్ధి నీ అనుగ్రహంగా నిలబడాలి. అది అన్ని కాలముల యందు అన్ని దేశముల యందు నిలబడిందనుకోండి, ఆయన చేపట్టిన కార్యం విఫలమైపోవడం అనేటటువంటి మాట ఉండదు. జయమే. ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఏది చేయనివ్వండి, జయం. అందుకే ఇప్పటికీ ఓ మాట అంటుంటారు, శుభం జయం నాయన వెళ్ళిరా, శ్రీరామజయం శ్రీరామజయం శ్రీరామజయం. ఇప్పటికీ కన్నడ దేశంలో మీరు ఏదైనా మాట చెప్పారనుకోండి, అయ్యా నేను వెళ్ళొస్తానండి అన్నాను, శ్రీరామజయం శ్రీరామజయం అంటారు. శ్రీరామ చెప్పి జయం. ఏదైనా సరే ఒక కార్యం సంకల్పం మంచిది రావడం దగ్గర నుంచి సంకల్పం పూర్తవడం వరకు ఆవిడ అనుగ్రహం. ఇక్కడ మీరు ఒక మాట బాగా పట్టుకోవాలి. బాగుందండి, సంకల్పం రావడం గురించి చెప్పారుగా, మరి సంకల్పం మంచిది అయితే కదా ఇవన్నీ. మంచి సంకల్పం ఎలా వస్తుంది? ఆవిడ అనుగ్రహం ఉంటే వస్తుంది. కీర్తి అని ఒక మాట, యశస్విని అని ఆవిడికి పేరు. అంటే ఆవిడ కీర్తినిస్తుంది. ఆవిడకున్న గొప్ప లక్షణం అది. ఆవిడ ఏమిటో తెలుసా? మీరు ఆవిడ్ని ఎంత స్తోత్రం చేస్తున్నారో దానికి ఆవిడ పొంగిపోదు. ఆవిడ మీరు కూడా స్తుతింపబడేటట్టు చేస్తుంది లోకంలో. మీరు మీ ఎదురుగుండా ఉన్నారా, మీ ఎదురుగుండా లేరాతో సంబంధం ఉండదు. తెల్లవారి లేస్తే ఆ పేరు చెప్పేటప్పటికీ 2 చేతులు కైమోడ్చి కొన్ని కోట్ల మంది నమస్కరిస్తున్నారనుకోండి, ఆ కీర్తి ఇవ్వడానికి ఎటువంటి సంకల్పం వాడిలో పుడితే ఆ కార్యం చేస్తాడో అటువంటి సంకల్పం పుట్టిస్తుంది. అటువంటి సంకల్పం పుట్టడానికి ఎటువంటి విషయాలతో ఆయన అనుసంధానమైతే అటువంటి సంకల్పం పుడుతుందో అటువంటి చోటుకి చేర్చి అటువంటి సంకల్పం పుట్టిస్తుంది.